హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. నిన్నటి క్లాస్లో మనం విటమిన్ ఏ గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు క్లాస్లో మనం విటమిన్ బి గురించి తెలుసుకుందాము. అసలు విటమిన్ బి అనేది 8 విటమిన్ల యొక్క ఒక సమూహం. అసలు ఆ 8 విటమిన్స్ ఏమిటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి విటమిన్ బి1, దీనిని థియామిన్ అంటారు. సెకండ్ వన్ విటమిన్ బి2, దీనిని రిబోఫ్లావిన్ అంటారు. థర్డ్ వన్ విటమిన్ బి3, దీనిని నియాసిన్ అంటారు. ఫోర్త్ వన్ విటమిన్ బి5, దీనిని ప్యాంటోథేనిక్ యాసిడ్ అంటారు. ఫిఫ్త్ వన్ విటమిన్ బి6, దీనిని పైరిడాక్సిన్ అంటారు. సిక్స్త్ వన్ విటమిన్ బి7, దీనిని బయోటిన్ అంటారు. సెవెంత్ వన్ విటమిన్ బి9, దీనిని ఫోలిక్ యాసిడ్ అంటారు. ఎయిత్ వన్ బి12, విటమిన్ బి12, దీన్ని కోబాలమైన్ అంటారు. సో ఈ 8 విటమిన్ల సమూహమే మనకి విటమిన్ బి అవుతుందండి. అసలు ఈ విటమిన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే, సెల్ ఫంక్షన్స్ అంటే కణాల పనితీరుకు, లేదా సెల్యులర్ అంటే మెదడు పనితీరుకు, మరియు కణ సంబంధ జీవక్రియకు ఈ విటమిన్స్ అనేవి చాలా అవసరమండి. ఇక్కడ మనకి 8 విటమిన్స్ ఉన్నాయి కదండి. ఈ విటమిన్లో ప్రతి దానికి దాని విధులు, ప్రభావాలు, దుష్ప్రభావాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. సో దీనివలన ఆ విటమిన్ల యొక్క లోపాలు, లాభాలు, ఏ ఫుడ్ తింటే మనకి విటమిన్ అనేది ఏర్పడుతుందో అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విటమిన్ల గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందామండి. ఈ రోజు క్లాసులో అయితే నేను విటమిన్ బి1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విటమిన్ బి1 వల్ల వచ్చే బెనిఫిట్స్, డెఫిషియన్సీ, ఏ ఫుడ్ తీసుకుంటే విటమిన్ బి1 అనేది ఏర్పడుతుందో ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ బి1. విటమిన్ బి1 యొక్క లాభాలు. ఫస్ట్ వన్, రెగ్యులేట్స్ డయాబెటీస్, అంటే మధుమేహాన్ని నియంత్రిస్తుంది, అంటే షుగర్ రాకుండా చేస్తుందండి. సెకండ్ వన్ వచ్చేసి ట్రీట్స్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆందోళన. మనకి మనసులో చిన్న చిన్న విషయాలకి ఆందోళన అనేది వస్తూ ఉంటుంది కదా. సో దానికి కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ డిప్రెషన్. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ డిప్రెషన్ అవుతూ ఉంటాం కదండి. సో అలాంటి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రివెంట్స్ నర్వ్ డ్యామేజ్, అంటే నరాల బలహీనతను నివారిస్తుందండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ డైజెషన్. మనకి డైజెషన్ లెవెల్స్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది, అంటే జీర్ణక్రియలో మనకి సహాయపడుతూ ఉంటుందండి. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రమోట్స్ హార్ట్ హెల్త్, గుండె ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సెవెంత్ వన్ సెరెబెల్లర్ సిండ్రోమ్, అంటే మెదడుకు సంబంధించిన నరాల పనితీరును కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎయిత్ వన్ సెర్వికల్ క్యాన్సర్, అంటే గర్భాశయ క్యాన్సర్ను అరికడుతుందండి. నైన్త్ వన్ కిడ్నీ డిసీజ్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. టెన్త్ వన్ మజిల్ వీక్నెస్, అంటే కండరాల బలహీనతను అరికడుతుంది. 11th వన్ నాషియా అండ్ వామిటింగ్, వికారం, వామిటింగ్ సెషన్ అలాంటివి రాకుండా చూస్తుందండి. 12th వన్ వచ్చేసి పెర్సిస్టెంట్ డయేరియా, అంటే లూజ్ మోషన్స్ అలాంటివి రాకుండా విటమిన్ బి1 అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదండి బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ బి1. ఇప్పుడు విటమిన్ బి1 అనేది లోపించడం వల్ల వచ్చే నష్టాలు తెలుసుకుందామండి. సో విటమిన్ బి1 డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ ఫాస్ట్ పల్స్, గుండె దడ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెటాబోలిక్ ఎసిడోసిస్, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బెరీ డిసీజ్, విటమిన్ బి ఎక్కువగా లోపించడం వల్ల వచ్చే వ్యాధి పేరు బెరీ డిసీజ్ అండి. నెక్స్ట్ ఫ్యాటిగ్, అలసట, డిప్రెషన్, నిరాశ, మెమరీ ఇంపైర్మెంట్, అంటే మెమరీ అనేది మనకి సరిగా లేకపోవడం, బ్రెయిన్ డిస్ఫంక్షన్, అంటే మెదడు సరిగా పనిచేయకపోవడం, సెంట్రల్ నర్వస్ డిజార్డర్స్, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు రావడం, అనోరెక్సియా, అంటే ఆకలి సరిగా లేకపోవడం, ఇండైజెషన్, జీర్ణ వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం, అజీర్ణం. నెక్స్ట్ ఇన్ఎఫిషియన్సీ, అంటే అసమర్థకంగా, మలబద్ధకంగా ఉండడం. సో ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ విటమిన్ బి1 అనేది లోపించడం వల్ల వస్తుందండి. సో మన బాడీలో విటమిన్ బి1 అనేది ఏర్పడాలంటే మనం కొన్ని ఫుడ్స్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఆ ఫుడ్స్ అనేవి ఏంటో చూద్దామండి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో విటమిన్ బి1కు సంబంధించిన విటమిన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇప్పుడు ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాము.
మిల్క్, కార్న్, చీజ్, వెజిటేబుల్స్, బీఫ్ మీట్, సోయా బీన్స్, చికెన్, ఎగ్స్, ఫార్టిఫైడ్ బ్రెడ్, సన్ఫ్లవర్ సీడ్స్, బ్రౌన్ రైస్, ఫిష్, మష్రూమ్. సో చూసారు కదండి, ఈ ఫుడ్లో విటమిన్ B1 అనేది పుష్కలంగా లభిస్తుందండి. సో ఈరోజు మనం విటమిన్ B1 గురించి నేర్చుకున్నాం కదండి. రేపటి క్లాస్లో విటమిన్ B2 గురించి నేర్చుకుందాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.